విశాఖ ఆర్కే బీచ్, బాపట్ల, సూర్యలంక బీచ్లలో బీచ్ షాక్స్ పేరుతో బీరు బార్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తీర ప్రాంత సందర్శనకు వచ్చే మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటోంది. మరి చంద్రబాబు ప్రభుత్వ బరితెంగింపు విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యాటక అభివృద్ధి పేరుతో బీచ్ ప్రాంతాలలో మద్యం విక్రయాలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కుటుంబాలతో బీచ్కు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం, మత్తు పదార్థాల ప్రభావం పెరుగుతోందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరిగాయని ఆరోపిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ప్రయోగాత్మక అంటే ఏం చేయాలి? స్కూల్స్ పెట్టాలి అభివృద్ధి పేరుతో, అలాగే హాస్పిటల్ పెట్టాలి. ఇది మద్యం అనేది ప్రయోగాత్మకంగా అసలు ఎవరండి వాళ్ళు? అసలు పరిపాలకులేనా? ప్రజాక్షేమం అక్కర్లేదా? ఎలక్షన్ ముందు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఈ రోజు విశాఖపట్నం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ బీచ్ లో కుటుంబాలతో వస్తారు ఇక్కడికి ఆనందించడానికి. అలాగే విశాఖలో స్లమ్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి. ఇక్కడ శని ఆదివారాలు ఇక్కడికి వచ్చి ఆనందిస్తారు. ఎందుకంటే ఇరుకు ఇల్లులు ఉంటాయి. బీచే ఇక్కడ మాకు విశాఖ బీచే ఇక్కడ మాకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. అలాంటి బీచ్ని ఈ మద్యం షాపులు తెచ్చి కలుషితం చేస్తారా మీరు? అంటే మీరు మహిళల ఓట్లు కావాలి, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు అని చెప్తారు. అంటే ఈ కల్చర్ అంతా నాశనం చేస్తారు. గతంలో అయ్యన్న పాత్ర గారు చెప్పారు ఇది గోవా కల్చర్గా చేస్తామని చెప్పి. అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా గోవాలో టూరిజం ప్లేస్. అది విశాఖపట్నం అలా కాదు. విశాఖ సముద్ర తీరం ప్రజలది. ప్రజలు ఆహ్లాదించడానికే విశాఖ సముద్ర తీరం, అంతేకాని గోవా కల్చర్ ఇక్కడ తేవద్దు. మాకొద్దు, మాకు మద్యం మాఫియా వద్దు. అభివృద్ధి పేరుతోటే మేము ఆ బీచ్ని తయారు చేస్తాం, మోడల్ చేస్తాం అని చెప్తున్నారు. ఇది అభివృద్ధి కాదు, ఇది పురోగమనం కాదు, తిరోగమనం భావజాలం ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయొద్దు. ఇది పురోగమనం కాదని చెప్పేసి మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఆ రకంగా చేస్తే విశాఖ ప్రజలు ఎక్కడా కూడా ఊరుకోరు. గతంలో నెల్లూరులో దోబుగుంటలో జరిగిన సారా పోరాటం మరొకసారి బీచ్ షాపుల పేరుతో మీరు చీరాల్లోని విశాఖపట్నం బీచ్లో కనుక కలుషితం చేసి విష సంస్కృతిని డంప్ చేయాలని చెప్పి మీరు అనుకుంటే మాత్రం విశాఖ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా పోరాటాలు చేశారు. ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయరు, తిరగబడతారు, వ్యతిరేకిస్తారు. వాళ్ళకి అండగా మేము ఉంటాం. మహిళా సంఘాల అభ్యంతరాలను, వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీచ్ల్లో మద్యం విక్రయాలపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాగ్వాదం కొనసాగుతుంది. పర్యాటక అభివృద్ధి కోసం బీచ్ షాక్స్ అవసరమని అధికార పక్ష నేతలు చెబుతున్నారు. అంటే ఇవాళ ఎవరు ఆల్కహాల్ తాగట్లేదండి. అంటే మన రాష్ట్రంలో మనం ఏంటి ప్రొహిబిషన్లో ఉన్నామా ఇప్పుడు? లేకపోతే నాకు అర్థం అవట్లేదు అసలు ఎవరు ఎందుకు మాడుతున్నారు, ఏం మాడుతున్నారు అనేది. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా అవడానికి అందరూ బాధ్యతగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఇప్పుడు ఏంటి, బీచ్ రోడ్లో నాకు యూత్ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. 10 గంటల తర్వాత పోలీసులు వచ్చేసి మమ్మల్ని ఎలగొట్టేస్తున్నారు అని మేము పోలీసులతో మాట్లాడాం. ఏముంది, లైటింగ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, ఉండేవండి 12 దాకా, మీకేంటి ఇబ్బంది అని. ఇప్పుడు అలా చేస్తున్నారు. బీచ్ల్లో మద్యం విక్రయాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మహిళల భద్రత, పర్యాటక అభివృద్ధి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఊరువాడ వేలాది బెల్ట్ షాపులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా సరే ఏమాత్రం మేలుకోని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బీచ్ల్లో మద్యం పాకలు ఏర్పాటు చేయాలి అనుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.